అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర తెలంగాణ మండలంలో సాగవుతున్న పంటల్లో చీడపీడలు నివారణ, టిష్యూ కల్చర్ అరటి సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో బెట్ట పరిస్థితులు రాజమేలుతున్నాయి. ప్రస్తుతమున్న అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం పంటల సాగుకు పెను సవాలుగా మారాయి. పంటల్లో ఎదుగుదల లోపించడం, చీడపీడలు చుట్టుముట్టడం వంటి ప్రతికూలతలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మండలంలో సాగైన మొక్కజొన్న, ప్రత్తి, సోయా చిక్కుడు, పెసర పంటలను పలు రకాల చీడపీడలు ఆశించి నష్టం చేస్తున్నాయి. మొక్కజొన్నలో కత్తెర పురుగు, పేనుబంక, టర్సికం ఆకుమాడు తెగులు, ప్రత్తిలో రసం పీల్చే పురుగులు, సోయా చిక్కుడు, పెసర పంటల్లో పల్లాకు, ఆకుముడత తెగుళ్ల నష్టం కనిపిస్తోంది. ప్రస్తుతం చీడపీడల నియంత్రణకు ఈ పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయభాస్కర్. ప్రస్తుతము ఎలనిన్ ప్రభావం వల్ల రైతన్నలు పత్తి మరి మొక్కజొన్న, పెసర, సోయా చిక్కుల్లో కొన్ని చీడపీడల యొక్క ఉధృతిని ఎదుర్కొంటున్నారు. తక్కువ వర్షపాతం పడడము, సరైన సమయంలో నీటి అందకపోవడము, చీడపీడలే కాక పోషక లోపాలు కూడా కొన్ని పంటలలో గమనించాము. ప్రస్తుతము వరి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో మన మొక్కజొన్న పంట రైతన్నలు విత్తారు. ఈ శాఖీయ దశ నుంచి వివిధ దశలో ఉన్నది. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి ఇటు వానాకాలం మరియు యాసింగి సీజన్లో ఎక్కువ ఉధృతి పెరుగుతున్నది. కాబట్టి రైతన్నలు మొక్కజొన్న విత్తిన తర్వాత తొలి దశలోనే ముందస్తుగా వేప నూనెను 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్లు కలుపుకొని ఆకు సుడలలో ఆకు పైన కూడా పిచికారి చేయాలి. తర్వాత కత్తెర పురుగు ఆశించిన తర్వాత ఆకులపైన రైతన్నలు గుర్తించాలంటే పత్రహాసాన్ని గోకి తినడం వల్ల మొక్కజొన్న ఆకులు తెలుపు రంగులోకి మారిపోతాయి, చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనబడిన వెంటనే రైతన్నలు మొక్కజొన్నకు కత్తెర పురుగు ఆశించని గుర్తించి 1 నుంచి 6 దశలలో లార్వా దశలో ఉన్నాయి. కాబట్టి మొదటి 1-2 దశలలో ఎస్పేటు 1.0 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి ఆకు సుడుల్లో పిచికారి చేయాలి. 2 మరియు 3వ దశలో లార్వా దశలో వీటికి మనకు 1 లీటర్ నీటిలో 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రిపుల్ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములను 1 లీటర్ నీటిలో కలిపి తప్పనిసరిగా ఆకులతో పాటు ఆకు సుడులలో మాత్రం మందు పడే విధంగా పిచికారి చేయాలి. మరి 4-5 దశలో లార్వాలు, మరి 6వ దశలో కూడా లార్వాలు, 9 పాలు ఇసుక, 1 పాలు సున్నం కలుపుకొని మన ఆకు సుడులలో ఈ మిశ్రమాన్ని వేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు యొక్క ఊపిరి ఆడకుండా
అది కూడా చనిపోయే అవకాశం ఉన్నది. ఇవే కాకుండా 6వ దశలో లార్వాలు ఉన్నప్పుడు విషపేర గుళికలను తయారు చేసుకోవచ్చండి. అంటే 10 కిలోల తౌడుకు 2 కిలోల బెల్లం కలిపి దీనికి సరిపోయేంత 2-3 లీటర్ల నీరును కలుపుకొని 24 గంటలు పులియబెట్టిన తర్వాత 100 గ్రాముల థైరాయిడ్ కార్బన్ మందును కలుపుకొని చిన్న చిన్న గుళికలు చేసుకొని ఈ మొక్కజొన్న యొక్క ఆక్సిడులతో పాటు మన నేలపైన కూడా వేసుకున్నట్టయితే మన యొక్క కత్తెరపురుగు యొక్క లార్వాను చంపవచ్చు. ఇవే కాకుండా స్పోడాప్టెరా పురుగిపేడ అనే లింగాకర్ష బుట్టలు, లింగాకర్ష లూరును అడల్ట్స్ను చంపవచ్చునండి, అందులో పడి తీసుకపోవచ్చు. ఇంకోటి ఇవే కాకుండా డెస్మోడియం అనే గడ్డిని కూడా మొక్కజొన్న చుట్టూ 4 వరుసలో వేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు ఉధృతిని తగ్గించవచ్చును. ఇవే కాకుండా మొక్కజొన్నలో పేనుబంక కూడా కొంతవరకు నష్టం కలిగజేస్తున్నది. ఆకులపైన చిన్న చిన్న తల్లి పురుగులు కానీ, పిల్ల పురుగులు కానీ ఆకులను తిని చిన్న తెలుపు రంగులో జిగురు లాంటి పదార్థం కూడా ఆకులపైన ఉన్నదంటే ఇది పేనుబంక అని రైతులు గుర్తించవలెను. ఎస్పేట్ను 1 లీటర్ నీటికి 1.0 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పేనుబంకను తగ్గించుకోవచ్చును. ఇంకో ముఖ్యమైన పంట ప్రత్తి పంట. చాలామంది రైతులు ఈసారి పత్తి పంటను లేటుగా విత్తడం జరిగినది. వర్షపాతం తక్కువ ఉన్నది కాబట్టి వెట్ట వాతావరణం, ఉష్ణోగ్రత పెరగడం వల్ల రసం పీల్చే పురుగులను పేనుబంక, తామర పురుగు, అదేవిధంగా తెల్లదోమ, పిండి నల్లి ఇలాంటివి గుర్తించాము. ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి 30 రోజుల దశలో మరి 45 రోజుల దశలో కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి. 1:4 నిష్పత్తులలో 1 పాలు మోనోక్రోటోఫాస్ మరి 4 పాలు నీళ్లు తీసుకొని ఒక మిశ్రమం తయారు చేసుకొని బ్రష్ ద్వారా మన పత్తి యొక్క కింది భాగంలో కాండం పైన మనం పూసుకున్నట్టయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగులైన పేనుబంక, తామర పురుగును మరియు తెల్లదోమను కూడా, పిండి నల్లిని కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఒకవేళ రైతులు కాండానికి బొట్టు పెట్టే పద్ధతి మర్చిపోయినప్పుడు అప్పుడు మనకు ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి తగ్గించుకోవాలంటే పేనుబంకకు 1 గ్రాముకు ఎస్పేట్ని తీసుకొని 1 లీటర్ నీళ్ళు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే పేనుబంకను తగ్గించుకోవచ్చును. తామర పురుగులు కానీ మరియు తెల్లదోమ కానీ ఉధృతి ఎక్కువ అవకాశం ఉన్నాయి. తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవాలంటే పత్తి పంటకు 1 అడుగు భాగం ఎత్తు పై భాగంలో నీలిరంగు అట్టలు పెట్టుకున్నట్టయితే కొంతవరకు తగ్గించుకోవచ్చు. పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములను కూడా పత్తి పంటలో పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తామర పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. ఈ తెల్లదోమ కూడా పత్తి పంటలు ఎక్కువ ఆశించి టొబాకో స్ట్రీక్ వైరస్ను కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది కాబట్టి ముందుగా టొబాకో స్ట్రీక్ వైరస్ను రాకుండా ఉండాలంటే ఆ వయ్యారి బామ, తుత్తూరు బొండ అనే మన కలుపు మొక్కలు లేకుండా చూడాలండి. తెల్లదోమను తగ్గించుకోవడానికి స్పైరోమెస్పెన్ 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని లేదా థయోమిథాక్సిమ్ 0.2 గ్రాములను కలుపుకొని పిచికారీ చేయాలి. మన తెల్లదోమ యొక్క ఉధృతిని తగ్గించుకోవాలంటే సుమారు 15-20 వరకు కూడా ఈ జిగురు పూసిన పసుపు రంగు అట్టలను కూడా పత్తి పంటకు 1 అడుగు పై భాగంలో పెట్టుకున్నట్టయితే మనకు తెల్లదోమ ఉధృతిని తగ్గించుకోవచ్చును. సోయా చిక్కుడు, పెసర పంటలలో కూడా కొన్ని రకాలైన తెగుళ్ళు కూడా వ్యాపించాయి. ఇవి సోయా చిక్కుల్లో పల్లాకు తెగులు కూడా ఆకంతా పసుపు రంగులోకి మారిపోతాయి. ఇది ఒక వైరస్ అంటారు, దీన్ని పల్లాకు తెగులు అంటారు. ఈ పల్లాకు తెగులు వ్యాప్తి చేసేది తెల్లదోమ. ఈ తెల్లదోమను తగ్గించుకోవాలన్నా పసుపు రంగు జిగురు పూసిన అట్టలు కూడా మనకు సోయా చిక్కులు 1 అడుగు భాగం పైన ఎత్తుకొని వయ్యారి బామ, తుత్తూరు బెండ ఉండకుండా నీట్గా ఉంచుకున్నట్టయితే పల్లాకు తెగులు తగ్గించవచ్చును. పెసర పంట కూడా చాలామంది వేశారు. కొంతమంది పచ్చి రొట్టె కూడా వేసి భూమిలో నత్రజని స్థిరీకరించడానికి కూడా వాడుతున్నారు. అలా చేయని రైతులు పెసర పంటలో కొంతవరకు మేము పల్లాకు తెగులు గుర్తించాము, ఆకుముడత కూడా గుర్తించాము. ఈ 2 కూడా తెగుళ్ళు మన పెసర పంటలో మనకు రసం పీల్చే తామర పురుగు, తెల్లదోమ వల్ల వ్యాప్తి చెందుతాయి కాబట్టి వైరస్ తెగులను తట్టుకునే రకాలు కూడా WGG 42, MGG 351, 347 ఇలాంటి రకాలు కూడా మనం ఎన్నుకొని విత్తనాలు విత్తుకున్నట్టయితే కొంతవరకు ఈ పల్లాకు తెగులు సమస్యను తగ్గించుకొని రైతులు అధిక దిగుబడి పొందవచ్చు. తొలి దశలోనే ఆకులు పసుపు రంగులో మారినప్పుడు వేప నూనెను కూడా 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్ల కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే తగ్గించుకోవచ్చు. స్పైరోమెస్పెన్ కానీ, ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు కానీ మందులను మార్చి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పెసర పంటలో
పల్లాకు తెగులు, ఆకుముడత తెగులను కూడా తగ్గించి అధిక దిగుబడిని పొందవచ్చునండి. ఇప్పుడు ఎల్లనెల్ పరిస్థితి ప్రభావం వల్ల నీటిని రక్షించుకొని అంటే బిందు సేద్యం ద్వారా కానీ, స్ప్రింక్లర్ల ద్వారా కానీ ఈ విధంగా మనకు అనుకూలంగా ఈ వివిధ పంటలకు విచ్చుకొని ఈ వానాకాలంలో ఎక్కువ దిగుబడి పొందాలని కోరుతుంటాను. అన్ని కాలాల్లోనూ లభ్యమవుతూ చిన్నపిల్లల మొదలు పెద్దల వరకు అన్ని వయసుల వారు ఇష్టపడే పండు అరటి. అరటిలో మంచి పరిమాణం గల కాయలు, పెద్ద సైజు గెలలతో ఎకరాకు 50 టన్నులకు పైగా అత్యధిక దిగుబడినిచ్చి సాగులో విప్లవాత్మక మార్పులను తెచ్చింది టిష్యూ కల్చర్ సాగు. టిష్యూ కల్చర్ సాగులో గ్రాండ్ 9 రకం ప్రాచుర్యం పొందింది. పంటంతా ఒకేసారి కోతకు రావటం టిష్యూ కల్చర్ సాగులో విశేషం. అరటి నుంచి మంచి దిగుబడిని, కాయ నాణ్యతను సాధించాలంటే టిష్యూ కల్చర్ నారు మొక్కల ఎంపిక మొదలు మొక్కల సాంద్రత, ఎరువుల యాజమాన్యంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించాలంటూ టిష్యూ కల్చర్ అరటి సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్ర కుమార్. అరటిలో అత్యధిక ఉత్పాదకతను సాధించడానికి, స్వల్ప సమయంలో అధిక లాభాలను ఆర్జించడానికి మనకి బిందు సేద్యం, అదేవిధంగా టిష్యూ కల్చర్ మొక్కలు అనేవి చాలా దోహదపడడం జరిగాయి. భారతదేశంలో ఈ అరటి సాగు విస్తీర్ణం పెరగడానికి, ఎగుమతులు అధికంగా రావడానికి, అధిక ఉత్పాదకతకు టిష్యూ కల్చర్ అరటి మొక్కలు అనేవి అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు అనేవి తల్లి మొక్కల నుంచి నాణ్యమైనటువంటి కణజాలాన్ని ప్రయోగశాలలో అభివృద్ధిపరిచి ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి లక్షలాది మొక్కలను ఉత్పత్తి స్వల్పకాలంలో చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎటువంటి తెగులు కానీ, వైరస్లు కానీ లేనటువంటి మొక్కలు, ఆరోగ్యకరమైనటువంటి అధిక దిగుబడులు ఇచ్చేటువంటి తల్లి మొక్కల లక్షణాలను పోలి ఉండడంచే సగటు ఉత్పాదకత అనేది చాలా అధికంగా ఉంటుంది. అయితే ఈ మొక్కలను మనం ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి చీడపీడలు లేనటువంటి మొక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అంతేకాకుండా మొక్కలన్నీ కూడా కనీసం 30 సెంటీమీటర్లు అంటే 1 అడుగు ఎత్తు ఉండి 5 నుండి 6 ఆకులు ఉండేటట్టుగా చూసుకోవాలి. హార్డెనింగ్ సెంటర్లలో 45 రోజుల పాటు కూడా సరిగా హార్డెన్ అయ్యాయని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ టిష్యూ కల్చర్ మొక్కలు మనం నర్సరీ నుంచి మన పొలానికి తీసుకుని వచ్చినప్పుడు వెంటనే నాటకుండా ఒక 2-3 రోజుల పాటు పాక్షిక నీడలో ఉంచి వాటికి నీటిని అందజేయడం ద్వారా ఆ పరిస్థితులకు అలవాటు పడి ప్రధాన పొలంలో అధిక శాతం మొక్కలు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందండి. అరటిలో మనకి ఎక్కువగా ఈ దుంప కింద నేలలో తయారవుతూ ఉంటుంది. దుంప ఊరడానికి, వేరు వ్యవస్థ విస్తరించడానికి అవకాశం మనం కల్పించినప్పుడు మాత్రమే మనకి గెల కూడా బలంగా రావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఈ దుక్కులు అనేటువంటివి కనీసం 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు వరకు కూడా ఈ దుక్కులు అనేటువంటివి చేయడం ద్వారా ఈ నేలలో గాలి మరియు నీరు నిష్పత్తి అనేవి సమానంగా ఉండి వేరు వ్యవస్థ విస్తరించడానికి అవకాశం ఉంటుంది. క్రిమికీటకాలు నశించడానికి కూడా తోడ్పడుతుంది. ఈ దుక్కులు చేసుకునే తర్వాత కనీసము 45 సెంటీమీటర్ల పొడవు, 45 సెంటీమీటర్ల వెడల్పు, 45 సెంటీమీటర్ల లోతు ఉండే విధంగా ఈ గోతులు అనేవి తయారు చేసుకోవాలి. 1.8 మీటర్లు లేదా మనకు 6 అడుగుల దూరంలో ఈ గోతులు అనేవి ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకు ఒక ఎకరానికి వచ్చేసి 1250 మొక్కల వరకు కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. దీన్ని నాటేటప్పుడు మనం ఈ గోతిలో ఉండేటువంటి మట్టికి కనీసం 5 నుండి 10 కేజీల వరకు పశువుల గెత్తం, 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఈ భాస్వరం ఎరువును అనేది అందించవలసి ఉంటుంది. ఈ పశువుల గెత్తం, గోతులోంచి తవ్విన మట్టి, భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేటు పూర్తిగా కలిగిపెట్టి దాన్ని మళ్ళీ 3వ వంతు గోతును నింపుకునే తర్వాత ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు బ్యాగుల నుంచి మనం తీసుకొని పాలిథిన్ కవర్లను చించివేసి సాయంత్రం పూట మనం నాటుకొని
గట్టిగా చుట్టూ తొక్కిపెట్టి వేరు మండలం అంతా కూడా మట్టితో పూర్తిగా కప్పబెట్టి నీటిని వెంటనే అందించడం ద్వారా మనం ఈ విధానంలో నాటుకోవచ్చు. నాటిన తర్వాత 1-2 ఆకులు మనకి కొత్త ఆకులు చిగుర్చిన తర్వాత అవి పూర్తిగా మనకి నిలదొక్కున్నాయని నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలను మనం ఎక్కువగా బరువైన నేలల్లోనూ నాటుకున్నప్పుడు డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించినప్పుడు ఈ మొక్కలు బాగా పెరగడం మనం గమనించవచ్చు. ప్రతి టిష్యూ కల్చర్ అరటి మొక్కకి 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువులను, అదేవిధంగా 50 గ్రాముల భాస్వరం ఎరువును అందజేయవలసిన అవసరం ఉంటుంది. నత్రజని యూరియా రూపంలోను, పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం డ్రిప్ ద్వారా అందజేసినప్పుడు ఈ మొక్కలు కానీ కాయ నాణ్యత కానీ దిగుబడి కానీ చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి టిష్యూ కల్చర్ మొక్కలు నాటిన 3వ వారం నుంచి 6వ వారం వరకు మనం 4 గ్రాముల యూరియా, అదేవిధంగా 3 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ప్రతి 3 రోజులకి ఒకసారి మొక్కకి అందజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 7వ వారం నుంచి 14వ వారం వరకు కూడా 4.7 గ్రాముల యూరియా, 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అందజేసుకోవాల్సిన అవసరం ఉంది. 15వ వారం నుంచి 24వ వారం వరకు కూడా 5 గ్రాముల యూరియా, 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అందజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గెలలు వేసిన తర్వాత కూడా మనకి ఎరువుల ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి 31వ వారం నుంచి 35వ వారం వరకు కూడా 4.7 గ్రాముల యూరియా, అదేవిధంగా 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మొక్కకి ప్రతి 3 రోజులకి ఒకసారి దానికి అందజేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా అందజేసినప్పుడు మనకి మొక్కలు బలంగాను పెరగడమే కాకుండా దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ చెప్పిన ఎరువులన్నీ కూడా మనం బరువైన సారవంతమైన నేలల్లో చెప్పినవి. అదేవిధంగా తేలికపాటి నేలల్లో వేసుకున్నప్పుడు ముందు వారాల్లో 5 గ్రాముల యూరియా, 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని గెలలు వేసే దశలోని, అదేవిధంగా పూమొగ్గ తయారయ్యే దశలో కూడా సుమారు 8 నుండి 9 గ్రాముల యూరియా, 7 నుంచి 8 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి 3 రోజులకి ఒకసారి మొక్క ఒక్కింటికి అందజేసినప్పుడు ఈ దిగుబడులు అనేవి ఎక్కువగా ఉండి పంట అనేది నాణ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సూక్ష్మ పోషక పదార్థాల లోపానికి కూడా 2వ నెలలో, 4వ నెలలో, 6వ నెలలో అర్కా బనానా స్పెషల్ కానీ, బనానా శక్తి కానీ, ఫార్ములా 4 కానీ, మ్యాక్స్ వంటి ఎరువులను సూక్ష్మ పోషకాలు కలిగిన మిశ్రమాన్ని ఈ మొక్కలపైన 3 దఫాలుగా పిచికారీ చేయడం ద్వారా దీనికి వచ్చే పోషక లోపాలన్నింటినీ కూడా మనం సమగ్రంగా నివారణ చేయడానికి అవుతుంది. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో నీటి యాజమాన్యం కూడా మనకి ముఖ్యమైనది. డ్రిప్ ద్వారా మనం నిర్దిష్ట పరిమాణంలో నీటిని అందజేసినప్పుడు ఈ మొక్కలు అనేవి బాగా ఎదగడమే కాకుండా సుమారు 11 నుంచి 15% అదనపు దిగుబడులు మనకు వస్తాయి. ఈ డ్రిప్ ద్వారా నీటిని ఇచ్చినప్పుడు మొక్క నాటిన మొదటి నెల రోజులు కూడా ప్రతి మొక్కకి కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు అనేది అందజేయాల్సిన అవసరం ఉంటుంది. 2వ నెలలో 8 నుంచి 10 లీటర్ల నీటిని అందజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా 3వ నెల నుంచి మొక్క పెరుగుదల యాక్టివ్ గ్రోత్ పీరియడ్లోకి వచ్చినప్పుడు మొక్క బాగా పెరుగుదల దశలో ఉండేటప్పుడు కనీసము 12 నుంచి 15 లీటర్ల పాటు నీటిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంకురం ఏర్పడినప్పుడు ఈ షూటింగ్ స్టేజ్లో మొక్కకి కనీసము 18 నుంచి 20 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. గెలలు తయారయ్యే దశలో 25 లీటర్ల పాటు కూడా నీటిని అందజేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో సుమారు 3వ నెల నుంచి ఈ పిలకలు రావడం అనేది ప్రారంభమవుతాయి. ఈ పక్క నుంచి వచ్చేటువంటి పిలకలను మనం ఎప్పటికప్పుడు తొలగించుకొని ఎరువులను అందజేయడం ద్వారా ఈ తల్లి మొక్క ఏదైతే ఉందో అది ప్రధాన మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ గెలలు వేసే టైంలో మనం ఈ వెదురు కర్రల ద్వారా ఊతం ఏర్పరిచినప్పుడు మన వేసవి గాలులకు కూడా ఈ మొక్క పడిపోకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. గెల ఏర్పడిన తర్వాత కూడా గెలపై ఉండేటువంటి కాడ ఎండకు బాగా ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి అక్కడ కొల్లుటోటు రేఖం లాంటి తెగుళ్ళు ఏర్పడి గెలలు కింద పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గెల కూడా కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోటాకు ఏదైతే ఉందో గెల ఏర్పడగానే గెల కాడ మీద మనం వేసి కట్టడం ద్వారా, అదేవిధంగా ఎండు ఆకులు కూడా తో కప్పి కట్టడం ద్వారా ఈ ఎండ ఏదైతే ఉందో దాని నుంచి మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రక్షక పత్రాలను కూడా గెలంతా కూడా పూర్తిగా వదిలిన తర్వాత
పైనుంచి కింద వరకు ఉండే హస్తాల్లో రక్షక పత్రాలను మనం జాగ్రత్తగా తీసివేసుకోవడం ద్వారా ఆ రక్షక పత్రాల్లో ఎండిపోయినటువంటి రక్షక పత్రాల్లో దాగున్నటువంటి రసం పీల్చే పురుగులను కూడా నివారణ చేయవచ్చు. అదే వేసవి కాలంలోనూ శీతాకాలంలో కూడా ఈ బంచ్ కవర్స్ అనేవి మనం గెలలకు తొడగడం ద్వారా అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చండి. గెలలో ఆఖరి హస్తం ఇచ్చుకున్న 5 రోజులకు, 15 రోజులకు, 25 నుంచి 30 రోజులకు 3 దఫాలుగా 13-0-45, 00-50లో మార్చి 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినప్పుడు ఈ పొటాష్ లోపం అనేది రాకుండా ఉంటుంది. గెల కూడా మంచి సైజులో వచ్చి బరువు కూడా మనకి 25 నుంచి 30 కేజీల వరకు వచ్చి హెక్టార్కు 100 టన్నుల వరకు కూడా ఈ గ్రాండ్ 9 రకంలో దిగుబడిని మనం ఆశించడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా ఈ జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఈ మొక్కలను నాటుకోవడం ద్వారా అధిక దిగుబడులు రావడమే కాకుండా నాణ్యమైనటువంటి పంటను కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఈ ఏడాది పెరిగిన ఎల్నినో ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఎడగారు పంటకు నీటి సరఫరాపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరి సాగు చేసి 80 నుంచి 90 రోజులు కావస్తోంది. ఈ సమయంలో నీటి సమస్య తలెత్తితే దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందంటూ రైతులు వాపోతున్నారు. అయితే ప్రస్తుత ప్రతికూల వాతావరణంలో రైతులకు ఎలాంటి సాగునీటి కష్టాలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. సోమశిల జలాశయం నుంచి ఎప్పటికే 30 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం జరిగింది. ఇంకా పంటకాలం పూర్తి కావాలంటే మరో 7 టీఎంసీల నీరు అవసరమున్న నేపథ్యంలో నీటిని వృధా కాకుండా చివరి ఆయకట్టు వరకు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామంటూ అధికారులు చెబుతున్నారు. 23/4/2026 సంవత్సరము సోమశిల జలాశయంలో ఉన్నటువంటి నీటి లభ్యత ఆధారంగా ఈ జలాశయం కింద 2వ పంటకి నీరు ఇచ్చేలాగున అనుమతులు మంజూరు చేశారు. ఆ రోజుకి మనకి లభ్యమైనటువంటి 58.17 టీఎంసీల నీటిలో దాదాపు 7.5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కింద, 3.5 టీఎంసీలు తాగునీటికి, ఆవిరి నష్టాల కింద 1.5 టీఎంసీలు పోను 45 టీఎంసీల వరకు మనకి నికరంగా జలాశయంలో మిగులుతుంది అని అంచనా వేశారు. అందులో 35.98 టీఎంసీలు అంటే 36 టీఎంసీల వరకు సాగునీటికి కేటాయించడం జరిగింది. అందులో పెన్నా డెల్టా కింద 22.48 టీఎంసీలు, కనుపూరు కేల కింద 3 టీఎంసీలు, కావలి కెనాల్ కింద 8.25 టీఎంసీలు మరియు సౌత్ ఫీడర్ ఛానల్ కింద 2.25 టీఎంసీలు వెరసి 35.9 అనగా 36 టీఎంసీల నీరు పోను 9.7 టీఎంసీలు మనకి మిగులు ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. విజయవంతంగా 2వ పంటకి మనం ఇప్పటివరకు 70-80 రోజులు, కొన్ని ప్రాంతాల్లో 90 రోజుల వరకు పంటకాలం పూర్తయింది. ఇప్పటికీ ఇంకా 30 రోజులు హార్వెస్టింగ్కి సమయం ఉంది. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు గమనించడం జరిగింది. వరుసగా 60 రోజుల పాటు వర్షము పూర్తిగా రాకపోవడము, ఒక లాంగ్ హీట్ వేవ్ రావడం వల్ల నీటి ఆవిరి అయిపోవడము, ఆవిరి నష్టాలు ఎక్కువైనాయి. తీవ్రమైన వేసవి ఎక్స్టెండ్ అయింది. పంటకి ఎక్కువ నీటి వినియోగము అవసరమైంది. ఈ పరిస్థితులలో అత్యంత జాగ్రత్తగా చాకచక్యంగా నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు, రైతులు వీరందరి సహకారంతో అత్యంత జాగ్రత్తగా నీటిని పొదుపుగా వినియోగించుకోవడం వల్ల 3,23,000 సాగులోకి తీసుకురావాలనుకున్నప్పటికీ అందులో దాదాపు 90% వరకు 2,90,000 వరకు సాగు చేయడం జరిగింది. అయితే ఈ వేసవి మరియు ఎల్నినో ఎఫెక్టు, ఈ ప్రభావం వల్ల నీటి వాడకము ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. తాగునీటికి కూడా మనము నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పంటకాలం రబీ అయిపోయిన తర్వాత అసలైన కష్టాలు మొదలవుతాయి. ఇప్పటి వరకు మన అంచనాల ప్రకారము రిజర్వాయర్లోకి దాదాపు ఒక 15 టీఎంసీల వరకు ఇన్ఫ్లోస్ రావాల్సి ఉండేది. కానీ ఇంతవరకు మనకి 1.2 టీఎంసీలు మాత్రమే నీరు వచ్చాయి. రాబోయే మాసంలో మనము మంచి ఇన్ఫ్లో ఆశిస్తున్నాము.
మిగతా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు, పలు రిజర్వాయర్లు నిండుతూ వస్తున్న క్రమంలో మనము చివరిలో ఉన్న రిజర్వాయర్ కాబట్టి మనకి రేపు నెలలో మనకి మంచి వర్షపాతము లేదా రిజర్వాయర్లకి ఇన్ఫ్లోస్ మేము ఆశిస్తున్నాము. ఒకవేళ అలా జరగకపోతే ఆ పరిస్థితిని కూడా ఎదుర్కొనేదానికి అన్ని విధాల చర్యలు తీసుకునేదానికి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు ఒక సమావేశం నిర్వహించి తగు సూచనలు, జాగ్రత్తలు అన్నీ చెప్పడం జరిగింది. రైతులకి, రైతు సంఘాల నాయకులకి, అధికారులని అందరినీ హెచ్చరించడం జరిగింది. వారి సూచనల ప్రకారము ఈ మిగిలిన 30 రోజుల పంట కాలాన్ని దిగ్విజయంగా మేము పూర్తి చేస్తాము. రిజర్వాయర్లో ఉన్న నీటిని ఏమాత్రము కేటాయింపులు దాటకుండా వినియోగించుకొని రైతులందరికీ ఈ పంటని కాపాడతామని హామీ ఇస్తున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.